స్ట్రక్చర్ చేయాలని చేపించి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా, ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రీపేమెంట్ కూడా పెద్ద కష్టం కాదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దిశ ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది. ఇదైతే రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది. తాగడానికి నీళ్లు, జల్ జీవన్ మిషన్, అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్, రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్, మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ రైతు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దిశ దగ్గర 1660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం.